బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో జోరు వానలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు, పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. ఎక్కడికక్కడ వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1.83 లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. 1000 కిలోమీటర్లకు పైగా రోడ్లు పాడయ్యాయి. అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తూ సహాయక చర్యలపై దృష్టి పెట్టారు. ఉత్తర కోస్తా జిల్లాల్ని వర్షాలు వణికిస్తున్నాయి. అల్లూరి సీతారామరాజు, కాకినాడ, అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ఉత్తరాంధ్రలోని 44 ప్రాంతాల్లో 10 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది. సోమవారం సాయంత్రం 6 గంటల వరకు అత్యధికంగా అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లిలో 7.3 సెంటీమీటర్ల వర్షం పడింది. విజయనగరం జిల్లా సంతకవిటిలో 6.6, శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో 6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అనకాపల్లి జిల్లా బియ్యం రోడ్డులో విజయరామరాజుపేట వద్ద తాచేరు వంతెనపై వరద నీటి ప్రవాహంతో వడ్డాది, చోడవరం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో నదులు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. విశాఖ నగరంలోని సింథియా వద్ద ఐఓసీ ఆయిల్ టెర్మినల్ ప్రాంతం పూర్తిగా నీటమురగడంతో చమురు లోడింగ్ నిలిచిపోయింది. విశాఖ కిరండూల్ విశాఖ ప్యాసింజర్లు ఇవాళ రద్దు చేశారు. అల్లూరి జిల్లాలో అన్నవరం వాగు ఉధృతి పెరగడంతో స్థానికులు తాళ్ల సాయంతో రాకపోకలు సాగిస్తున్నారు. డుమ్రిగూడలో ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. చింతూరు, రామచంద్రాపురం మండలాల మధ్య 30వ నెంబరు జాతీయ రహదారిపై వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సుమారు 50 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో సుద్దగెడ్డ ఉధృతంగా ప్రవహించడంతో గ్రామానికి అవతల ఉన్న జగనన్న కాలనీ నుంచి రాకపోకలు స్తంభించాయి. పరిస్థితిని కాకినాడ ఆర్డీఓ, పిఠాపురం, గొల్లప్రోలు, ఎంఆర్ఓలు, ఐసీడీఎస్ అధికారులు పరిశీలించారు. గర్భిణీల్ని అగ్నిమాపక సిబ్బంది సహాయంతో పిఠాపురం పీహెచ్కు తరలించారు. కాలనీ వాసులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నట్లు ఆర్డీఓ తెలిపారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని 4 మండలాల్లో గడిచిన 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు 1000 ఎకరాల్లోని వరి పంట నీట మునిగింది. బోదెలు, గుర్రపు డెక్క వ్యర్థాలతో నిండిపోవడంతో రైతులు డీజిల్ ఇంజిన్ సాయంతో నీటిని బయటకు తోడుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 14 జిల్లాల్లోని 106 మండలాల పరిధిలో 828 గ్రామాల్లో భారీ వర్షాల ప్రభావం ఉంది. ఎడతెరిపి లేని వర్షాలతో పొలాలు నీట మునిగాయి. కొన్ని చోట్ల 4-5 రోజులుగా నీటిలోనే పంటలు నానుతున్నాయి. ఇందులో వరి 1.59 లక్షల ఎకరాలు, పత్తి 19,000 ఎకరాల వరకు నీట మునిగాయి. మినుము, పెసర, వేరుశెనగ, కంది, మొక్కజొన్న, సజ్జ పంటలు కూడా కొంతమేర మునిగిపోయాయి. గుంటూరు, బాపట్ల, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, ఏలూరు జిల్లాల్లో పంట నష్టం అధికంగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.